సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మొదలై వీధుల్లోకి వచ్చిన కాక్రోచ్ నిరసనలు నిజంగానే స్వచ్ఛమైన విద్యార్థుల ఆందోళనలా లేక ప్రతిపక్ష పార్టీలు కోచింగ్ మాఫియా కలిపి నడుపుతున్న ఒక పథక రచన? ఢిల్లీ వీధుల్లో 2026 జూలై 20న జరిగిన చెలో సంసద్ మార్చ్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నిరసనలను ప్రధాన స్రవంతి మీడియా స్వచ్ఛందమైన యువజన విప్లవంగా చిత్రీకరిస్తుండగా దీని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాద్ పార్టీ, కోచింగ్ మాఫియా, మీడియా కుమ్మక్కు ఉంది అంటూ వస్తున్నాయి. అక్రమాలు, పేపర్ లీకేజీలు, విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లతో ఈ ఉద్యమం వీధుల్లోకి వచ్చింది. ఈ ఆందోళనల వెనుక కోచింగ్ మాఫియా పాత్ర అత్యంత కీలకమైనది. దేశంలో వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసే ప్రధాన కోచింగ్ సెంటర్లు, ప్రభుత్వ విద్యా సంస్కరణలు మరియు డిజిటల్ పారదర్శకత విధానాల వల్ల తమ వ్యాపారాలకు గండి పడుతుందని భయపడుతున్నారు. ఆన్లైన్ నిరసనలకు నిధులు సమకూర్చడం, విద్యార్థులను వీధుల్లోకి తీసుకురావడం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం డబ్బులు ఖర్చు చేయడం వెనుక ఈ కోచింగ్ సంస్థల హస్తం ఉందని కథనం స్పష్టం చేస్తోంది. విద్యార్థుల సంక్షేమం కంటే తమ కోచింగ్ సామ్రాజ్యాలను కాపాడుకోవడంని ఈ మాఫియా ప్రధాన లక్ష్యం. పార్లమెంట్ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఢిల్లీలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నప్పటికీ చట్టాన్ని ఉల్లంఘించి బ్యారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారని పేర్కొంది. ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా పోలీసులు గాయపడటంతో పాటు 20 మందికి పైగా పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.